పొల్యూషన్ బోర్డు అధికారులు ఎవరు వచ్చినా కూడా కంప్లైంట్స్ వచ్చినా కూడా వాళ్ళు తీసుకునే చర్యలు కూడా తూతు మంత్రంగానే ఉంటున్నాయి. ఏదో నామమాత్రంగా కంప్లైంట్ ఇచ్చినామని వచ్చేసి జస్ట్ చూసి పోవడం తప్ప, ఇండస్ట్రీకి సపోర్టింగ్గా వాళ్ళు రిపోర్ట్స్ కానీ ఇవ్వడం తప్ప, మాకు ఇక్కడ నివాసం ఉన్న కుటుంబాలకు కానీ ప్రజలకు కానీ సహకరించే విధంగా మాత్రం వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వట్లేదు. మేము వచ్చినప్పుడు ఏం లేదండి, పొల్యూషన్ లేదండి, అంత నార్మలే ఉంటుందండి, ఇక్కడ పొల్యూషన్ ఏం లేదు కదా అంటున్నారు. హెవీగా వచ్చి ఫీల్ అయ్యి మేము ఎంత పొల్యూషన్ని ఫేస్ చేస్తున్నాం అది మాకు తెలుసు, అధికారులకు కూడా తెలుసు. ఈ పరిశ్రమలకు అనుకూలంగా వాళ్ళు ఎందుకు రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నారు? పొల్యూషన్ బోర్డు వాళ్ళు కరెక్ట్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ ఇచ్చేసి మా యొక్క ప్రాబ్లమ్స్ని, పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులను అందరినీ అనుకూలంగా దయచేసి మాకు న్యాయం జరిగే విధంగా రిపోర్ట్స్ ఇవ్వండి. ఏం జరిగినా కూడా చెప్పండి. ఈ ఇండస్ట్రీస్ 1-2 తీసేసి నామమాత్రంగా చర్యలు తీసుకొని, ఎంత పొల్యూషన్ అంటే అసలు మీరు తట్టుకోలేరు, ఉండలేము. అసలు 5 నిమిషాలు కూడా దాన్ని ఫేస్ చేయలేము. అట్లాంటి వాతావరణంలో మేము పిల్లల్ని పెంచాలంటే ఏ విధంగా పెంచుతాం చెప్పండి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళను ఇప్పుడు రేపటికి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మేము ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు తీసుకొని వాళ్ళను లక్షలు పెట్టి చదివించుకుంటా వాళ్ళ భవిష్యత్తు లేకుండా మేము ఏ విధంగా ఇక్కడ సర్వే అవుతాం చెప్పండి? ప్రభుత్వం అన్ని అప్రూవల్స్ ఇచ్చింది. హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, రెరా అప్రూవల్స్ ఇచ్చారు, అన్నిటికీ ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ ఇచ్చారు. సో మేము ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నాం, ఎవ్రీ టైం. సో ఇవన్నీ మా నుండి ప్రభుత్వం తీసుకొని మాకు ఇది నివాస యోగ్యం అని చెప్పేసి ఇంత సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము తీసుకున్నాక ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు సార్ట్అవుట్ చేయట్లేదు? సార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?